హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి సందేశాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తీరుగగా దేవుడు అతనికి కొత్త మనసును అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ఈ విషయమై మనము ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వాక్యము మనకు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు మన హృదయాన్ని మార్చగలడు. సౌలు సాధారణ మనిషి, రాజు అవడానికి తగిన శక్తి లేదా అనుభవము లేనటువంటి వాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతనికి కొత్త హృదయాన్ని ఇచ్చాడు. దేవుడు మనలో పనిచేసే మొదటి విషయము హృదయ మార్పు. దేవుడు క్రొత్త హృదయాన్ని ఇస్తాడు. మన పాత ఆలోచనలు, పాత స్వభావము, పాత భయాలు ఇవన్నీ దేవుడు మార్చేస్తాడు. ఆయన మనలో కొత్త ఆత్మను ఉంచుతాడు. దేవుని సూచనలు తప్పక నెరవేరుతాయి. వాక్యంలో ఉంది కదా, ఆ దినమందు ఆ సూచనలన్నీ నెరవేరును. దేవుడు వాగ్దానము చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆలస్యమైన విఫలమైతే తప్పకుండా విఫలము కాదు. హృదయ మార్పు విజయానికి ఆరంభం. బాహ్య మార్పు కాకుండా అంతరంగ మార్పు దేవుడు కోరుకుంటాడు. మారిన హృదయమే, నలిగిన హృదయమే దేవుని ఆశీర్వాదానికి మార్గం. దేవుడు ఈ రోజు కూడా మనలో పనిచేయాలనుకుంటున్నాడు. ఆయన మనలోని పాత హృదయాన్ని తీసివేసి కొత్త హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. విశ్వాసంతో, ప్రేమతో, ధైర్యంతో నిండినటువంటి హృదయమును. దేవుడు మన హృదయాన్ని మార్చితే మన జీవితాలు కూడా తప్పక మారుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.